విన్నారు కదా, జానీ, లక్ష్మి, సుజాత. వీళ్ళ సైకాలజీ ఏంటి, వీళ్ళ లైఫ్లో ఇలా ఎందుకు ఇలాంటి ఒక డెసిషన్స్ తీసుకున్నారు మీరు చెప్పండి సార్. ఇద్దరు భార్యలు గొడవైనా కూడా ఈసారి ఏంటంటే ఈ సందర్భంలో ఏంటంటే కొట్లాట్లు, కొట్టుకోటాలు ఇవి విపరీతంగా వినిపించుకుపోవటం ఒక విధంగా ఆనందించేటటువంటి విషయమైనా కూడా మనసులు ఎంత గట్టిగా గాయపడిని ఎంతమంది ఇందులో అనుభవిస్తున్నారు అన్నది మాత్రం మనం ఈ 10-15 సంవత్సరాలు బట్టి చూస్తున్నామమ్మా. అయితే ఏంటంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ముఖ్యమైనటువంటి అంశం స్వేచ్ఛ. అంటే ఒక మనిషికి, అది భార్య అయినా అవనివ్వండి, భర్త అయినా అవనివ్వండి, పిల్లలైనా అవనివ్వండి, స్వేచ్ఛ గురించి మనం తరచూ మాట్లాడుకుంటాం. అంటే ఏంటంటే మాట్లాడే స్వేచ్ఛ, ఆలోచించే స్వేచ్ఛ, వ్యవహరించే స్వేచ్ఛ. ఇక్కడ జానీ గారి విషయానికి వస్తే కనుక, ఒక నర్సింగ్ చదువుతున్నటువంటి అమ్మాయి, తెలివితేటల్లో ఎంత కాదనుకున్నా కూడా ఒక స్థాయిలో ఉండేటటువంటి అమ్మాయి, ఒక ఇంటిగ్రిటీ ఉండేటటువంటి ఒక కుటుంబాన్ని వదిలేసి ఒక బీడీలు చేసుకునేటటువంటి అమ్మాయి దగ్గరికి ఎందుకు వచ్చి కట్టుకుంటాడు, ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అనేటటువంటి ప్రశ్నకి మనకు సమాధానం దొరికితే ఈ సమస్యకి పరిష్కారం దొరికినట్టే. అక్కడే ఉంది అంతా. ఎందుకు అంత అలా చెప్తున్నానంటేనమ్మా, ఈ స్వేచ్ఛ అనేటటువంటి అంశానికి ఇతను ఇంత మెట్టులు దిగి ఒక రెండో పెళ్లి చేసుకునేటటువంటి అంశానికి చాలా లింక్ ఉంది. ఇక్కడ ఎవరు కూడా చెడ్డవాళ్ళు, నేరస్తులు అన్నవాళ్ళు లేరు ఇక్కడ. కానీ ఏంటంటే మనం వ్యవహరించినటువంటి శైలి, మన జీవితంలో మనం కొన్ని క్రిటికల్ డెసిషన్స్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం మర్చిపోతాము అనేటటువంటిది చెప్పడం గురించే నేను ఇవి చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే ఇల్లరికాన్ని 2 విధాలుగా మనం విడదీసుకోవచ్చు, టైప్ 1, టైప్ 2 అన్నది. అంటే టైప్ 1 అంటే ఏంటంటే వేరే బయట ఉండేటటువంటి అబ్బాయిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోవటం. అది ఇల్లరికం అంటారా, ఇంకోటి అంటారా అనేది మీ ఇష్టం. ఇందాక మీరు వేరేగా డిఫైన్ చేస్తున్నారు, కానీ అది ఒకటి. టైప్ 2 ఇల్లరికం ఏంటంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్నటువంటి అబ్బాయినే మన అమ్మాయికి ఇస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో అదే అబ్బాయిని పెళ్ళికొడుకు చేసి అల్లుడి కింద మార్చుకుని మన ఇంట్లో కంటిన్యూ చేసుకోవటం. ఇది ఎందుకు ఈ 2 విధాలుగా నేను విడదీశాను అంటే కనుక, ఇక్కడ ఇవ్వటం అనే దగ్గర వచ్చింది మాంసం. అంటే ఎంత కాదనుకున్నా కూడా ఇల్లరికం అనేటటువంటి పెళ్ళిళ్ళలో మీరు ఇచ్చేటటువంటి స్థాయి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే మేము ఇల్లు ఇచ్చామండి, పిల్లనిచ్చామండి, ఉద్యోగాన్ని ఇచ్చామండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇచ్చాం అని అంటూ ఉంటారు. సో ఎలాగైతే మీరు ఇచ్చాం అని అనుకుంటూ పోతారో, అలాగే ఆ అబ్బాయి దగ్గర నుంచి ఆశించేయటం కూడా అలాగే పెరుగుకుంటూ పోతూ ఉంటుంది. అంటే ఏంటంటే మన అమ్మాయిని ఏ స్థాయిలో కూడా, ఏ లెవెల్లో కూడా తక్కువగా చూసేటటువంటి ఓర్పు మనకు ఉండదు, ఆ సహనం అన్నది మనకు ఉండదు అనమాట. సో ఇక్కడ ఏమైంది అంటే కనుక, ఇల్లు ఇచ్చారు, పిల్లనిచ్చారు, ఉద్యోగాన్ని ఇచ్చారు, కానీ స్వేచ్ఛనివ్వలేదు. ఇక్కడే మళ్ళీ అక్కడే తిరిగి ఆ పాయింట్ దగ్గరికి వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ స్వేచ్ఛ అన్నది పోతుందో, అతని సైడ్ ఉండేటటువంటి తప్పుల గురించి కూడా నేను చెప్తా. అంటే ఫస్ట్ నేను సుజాత గారి గురించి చెప్పిన తర్వాత ఫ్రీడమ్ అండ్ ప్రైవసీ. అంటే ఇందాక ఒక మాట అన్నాడు జానీ, నేను కొడుకులాగా కష్టపడ్డాను అన్నాడు. అతను కొడుకులాగా కష్టపడ్డాడు, కానీ మీరు అల్లుళ్ళలాగా మార్చుకున్నారు. సో ఇక్కడ ఏమొచ్చిందంటే కనుక, అతనికి ఆ మెంటల్ ప్రిపరేషన్ లేదు. మీ ఇంట్లో అల్లుడుగా ఉండాలి అనేటటువంటి మానసికమైనటువంటి ఆ స్థాయికి అతను చేసుకోకుండా మీరు అతను అల్లుడి కింద చేసుకోవటం అన్నది ఇక్కడ జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అంటే ఎంత కాదనుకున్నా కూడా ఇక్కడ మీకు కొంతవరకు స్వార్థం అని ఉంది. ఉద్యోగం ఇచ్చాం, చేసుకున్నాం, మన ఇంట్లో ఉంటాడు కాబట్టి, మన కొడుకులాగే ఉంటాడు కాబట్టి, మన కూతురికి ఒక గ్యారంటీ అనేటటువంటి దాంతో మీరు ముందుకెళ్ళారు. అది కాస్త అది అంత రివర్స్ అయిపోయింది. ఇక్కడ సుజాత విషయానికి వస్తే మేడం, ఇండివిజువాలిటీ అని అంటూ ఉంటాం. అంటే ఏంటంటే కొన్ని ముఖ్యమైన జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తల్లిదండ్రుల యొక్క సలహా తీసుకోవటం ఎంత ఇంపార్టెంటో, అక్కడ మీ ఫైనల్ డెసిషన్ అండ్ ఒపీనియన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నా భర్త అంటే కనుక మీ భర్త కాబట్టి మీరు తీసుకునేటటువంటి డెసిషన్ చాలా ఇంపార్టెంట్. అతనికి ఎటువంటి స్వేచ్ఛ లభిస్తుంది, ఈ ఇంట్లో ఎటువంటి గౌరవం లభిస్తుంది. అంతకుముందు నేను ట్యూషన్లు తీసుకెళ్ళినటువంటి బావ వేరు, ట్యూషన్లకు పట్టుకెళ్ళేవాడు, చదువు చెప్పేవాడు, ఇవన్నీ వేరు. ఒకసారి భర్త అయిన తర్వాత అతని ఇష్టాలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు 10 రెట్లు పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా అమ్మ ఈ డ్రెస్ బాగుందా, ఆ డ్రెస్ బాగుందా అనేటటువంటి ఆ స్థాయి నుంచి నా భర్తకి ఏం కావాలి, అతనికి మర్యాద లభిస్తుందా లేదా, ఒక అల్లుడిగా లభిస్తుందా లేదా, అతను అనుకున్నటువంటివి ఇంట్లో జరుగుతున్నాయా లేదా అనేటటువంటి విశ్లేషించేటటువంటి శక్తి ఆ క్రిటికల్ డెసిషన్ మేకింగ్లో మీరు పోయింది. దానివల్ల ఏంటంటే ఇతనికి కళ్ళు తెరుచుకోవటం బాగా లేట్ అయ్యిందమ్మా. అదైతే నేను చెప్తాను, ఎందుకు అన్నది అది చెప్తాను నేను. అయితే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, భర్త దగ్గర ఆశించటం పర్వాలేదు, కానీ శాసించటం అనేది ఏదైతే ఎప్పుడైతే ఆ స్టెప్ తీసుకున్నావో, అంటే మేము ఇవన్నీ ఇచ్చాం కాబట్టి యూ హ్యావ్ టు బీ లైక్ 1, 2, 3, 4 అనేటటువంటిది మీరు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అతను కన్వే చేయటం ఎప్పుడైతే జరిగిందో,
ఇతనిలో ఒక అవగాహన కలిగింది. అమ్మో, నా స్వేచ్ఛ అన్నది ఇంకా హరించిపోతుంది, ఇంకా జీవితాంతం నేను ఒక ఖైదీ అయిపోతానేమో అనేటటువంటి ఉద్దేశంతో బయటపడేటటువంటి ప్రయత్నం జరిగింది. అయినా కానీ అతను చేసినటువంటి పనిని తప్పు కాదు అని నేను అనను, అది తప్పే.